నమస్తే అండి. మాది పెద్ద తామరపల్లి పాఠశాల, నందిగా మండలం, శ్రీకాకుళం జిల్లా. మా పాఠశాల విద్యార్థుల చేత హోమీ జే బాబా గారు అటామిక్ ప్లాంట్ను మన భారతదేశంలో నిర్మించడానికి ఎంత కష్టపడ్డారు అన్నది హోమీ జే బాబా గారి బర్త్డే జయంతి సందర్భంగా మేము చిన్న స్కిట్ను వేయడం జరుగుతుంది. హోమీ జే బాబా గారి బర్త్డే అక్టోబర్ 30, 1909 అతని జన్మదినం కనుక అతని జన్మదినాన్ని పురస్కరించుకొని అతని కృషిని తెలిపే ఒక చిన్న వీడియోని మేము చేస్తున్నాము. దీనిని చివరి వరకు చూసి ప్రతి ఒక్కరూ ప్రతి పాఠశాలకు పంపించి షేర్ చేసి లైక్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాము. మా పాఠశాలలో ఇప్పుడే లాంగ్ బెల్ అయింది 4 o'clockకి. ఇప్పుడు ఆ వీడియోని ఒక 1/2 hour పాటు చేస్తామండి. హోమీ జే బాబా గారు అటామిక్ ప్లాంట్ నిర్మించడానికి ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా ప్రయత్నించారన్న వీడియోని మీరు అందరూ చూసి ఆనందిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Baba, Jangir Baba, oh, C.V. Raman, please come. Sit. How are you, Raman? Yes, I am fine, Baba. What are you thinking? Nothing, Raman. This is my dream project. Oh, what is this? This is nuclear reactor. It is very useful to our country. Raman, ఎలాగైనా మన దేశాన్ని అటామిక్ పవర్ గా మార్చాలి. ఒక అమెరికా, ఒక రష్యా, ఒక చైనా లాగా మనం కూడా ఆటం బాంబులు తయారు చేయాలి. మన దేశం వైపు శత్రువులు గడగడ చూడాలంటే వణికిపోవాలి. అవును, మరి దీనిని కట్టాలంటే ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రపతి గారు కూడా ఒప్పుకోవాలి. అవును, మరి దీని గురించి ఆలోచిస్తున్నాను. ఎలాగైనా ఒప్పిస్తాను. ఎస్ బాబా, ఆల్ ది బెస్ట్ బాబా. థ్యాంక్ యూ రామన్. Today evening I will meet Prime Minister. నూతన ప్రధానమంత్రి గారికి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారికి స్వాగతం చెప్పుదాం. వెల్కమ్ సార్.
I will pass the information. Please wait, sir. Congratulations, Nehru ji. Thank you, Sardar. Namaste ji. Namaste ji. Namaste ji. Namaste ji. Excuse me, sir. What's the matter? మిమ్మల్ని కలవడానికి హోమిజే బాబా గారు వచ్చారు, సార్. ఓకే మేడం, గుడ్ ఈవినింగ్, సార్. Tell me, Baba. Your Highness. మనం కూడా ఆటం బాంబ్ తయారు చేద్దాం, సార్. How is it possible? Yes, it is possible, sir. Cool, man. Do you have any formula for make atom bomb? Yes, sir. This is reactor formula. Oh, no. What is the use, Homije Baba? This is uranium, sir. చిన్న యురేనియా సహాయంతో మన దేశమంతటికి 2 months కరెంట్ సరఫరా చేయగలం, సార్. ఓకే మ్యామ్, ప్లీజ్ స్టే ఇన్ ద ఆఫీస్ రూమ్. ఓకే సార్. ఏమిటిది? దీనికి మనం ఒప్పుకోవద్దు. వై సార్? What is the problem, sir? మనం ఆటం బాంబ్ తయారు చేస్తున్నామని తెలిస్తే ప్రపంచ దేశాలన్నీ మనపై విరుచుకుపడతాయి. మనపై ఎన్నో ఆంక్షలు విధిస్తాయి. మనకు వరల్డ్ బ్యాంక్ సహాయం చేయదు. అమెరికా, రష్యా దేశాలకు మనం శత్రువులైపోతాం. పండిత్ జీ, మనం ఆ దేశాల గురించి ఆలోచిస్తే ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? ఇతర దేశాలకు భయపడకుండా ఉండాలంటే మనం తప్పకుండా హోమిజే బాబా చెప్పినట్లు ఆటం బాంబ్ తయారు చేయాలి. ఈ బాంబ్ మన రక్షణ కోసం, మన జాతి భద్రత కోసం తయారు చేద్దాం, సార్. ఒప్పుకోండి నెహ్రూజీ. అది కాదు వల్లభాయ్ పటేల్, మనం బాంబు తయారు చేస్తున్నామని ఎవరికైనా తెలిస్తే ప్రమాదం కదా. మీరు దీని గురించి భయపడవద్దు, సార్. ఆ ఏర్పాట్లు నేను చూస్తాను, సార్. ఓకే పటేల్, వెరీ కేర్ఫుల్ టు దిస్ ప్రాజెక్ట్. ఓకే సార్. ప్లీజ్ కమ్ సాయితే. ఎస్ సార్. Call Homije Baba. Okay, sir. Hello, sir. DM sir waiting for you. Thank you. Come with me, sir. Okay, Homije Baba. Proceed, my boy. I agree with you. And your project. Mr. Prime Minister. Thank you. But please maintain secrecy. Okay, sir. Congrats, my boy. Thank you, Vallabhbhai. Okay, then proceed. ఇంతకు ఎక్కడ ప్రాజెక్ట్ పెడతాము? సార్, ముంబైలో తారాపూర్ దగ్గర. మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం. జై హింద్ సార్. భారత్ మాతాకు జై. భారత్ మాతాకు జై. భారత్ మాతాకు జై. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మా ఈ వీడియో చూశారు కదండి. ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం స్వతంత్రంగా నిలబడటం కోసం, శత్రువులకు భయపడకుండా ఉండటం కోసం హోమిజే బాబా గారు అటామిక్ ఎనర్జీ కమిషన్
చైర్మన్గా నియమితులయ్యారు. అతని బర్త్డే సందర్భంగా హోమీజే బాబా గారు ఈ ఆటం బాంబ్ ప్రాజెక్ట్ ట్రాంబేలో ఏర్పాటు చేయడానికి, అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం ఎంతగా అతను కష్టపడ్డారో ఈ వీడియోలో మీకు తెలియజేశాము. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ జై హింద్.